దేవునికి స్తోత్రం. ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు చాలామంది నేటి దినాల్లో ఈ యొక్క ప్రస్తుత ఈ జనరేషన్లో ప్రజెంట్ కాలంలో మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా, ఎవరి నోట విన్నా కూడా, ఎటువైపు చూసినా కూడా, ఏ విధంగా మనం ఆలోచించినా కూడా ఏఐ అనేది మనకి ఎక్కువగా వినబడుతున్నటువంటి మాట. ప్రస్తుత దినాలలో అది ఎక్కువగా మనం ఎటువైపు వెళుతున్నా, ఏ వ్యక్తి నుండి వింటున్నా, అది చదువుకునే పిల్లల దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ వరకు కూడా, ఉద్యోగాలు చేసేటువంటి వారి దగ్గర సమస్తం ప్రతి ఒక్క ఇటువంటి పరిస్థితుల గుండా మనం ఆలోచించిన ఏఐ అనేది మనకి ఎక్కువగా వినబడుతున్నటువంటి ప్రస్తుత కాలంలో వినబడుతున్నటువంటి మాట. ఈ ఏఐ అనేది అసలు ఏంటి? ఏఐ అంటే అదేం చేస్తుంది? దీనివల్ల మనుషులకు ఉపయోగం ఏంటి? దీనివల్ల రాబోయే దినాల్లో మనుషులకి వినాశనం సంభవించబోతుందా? మనుషులకు భయంకరమైనటువంటి ప్రమాదం ఉందా లేదా? ఈ ఏఐ వల్ల ఉపయోగం ఎంత, నష్టం ఎంత, ఇది మానవాళి యొక్క జీవితాలకి ఎంత ప్రభావితం చేయగలుగుతుంది అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ఈ వీడియోలో మనం ధ్యానించబోతున్నాం. జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ చాలా ప్రాముఖ్యమైన విషయాలు వినాలని ప్రభుత్వం మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఏఐ అనగా అర్థం ఏంటంటే, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనందరికి బాధలు. దీని తెలుగులో ఏమంటారంటే కృత్రిమ మేధాశక్తి అంటారు. అంటే ఇది చాలా జ్ఞానముతో నింపబడింది కృత్రిమంగా. అంటే ఏఐ అనేది ఒక మనిషి ఎలాగైతే ఆలోచిస్తాడో, సొంతగా నిర్ణయాలు తీసుకుంటాడో, ఈ ఏఐ అనేది కూడా అలాగే మనిషిలాగానే, ఒక మాటలో చెప్పాలంటే ఒక మనిషిలాగానే ఆలోచించగలదు, సొంత నిర్ణయాలు కూడా తీసుకోగలదు. మనం ఇప్పుడు చూస్తున్నాం, అది ఒక మిషన్, అది ఒక యంత్రం అని కూడా మనం చెప్పవచ్చు, అదొక ప్రతిమ అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఏ అనేది ఆ పేరు లేకపోతే రాబోయే మనకి 2030 సంవత్సరం నుంచే ఏఐ అనేది పూర్తిగా మనకి అమలులోకి వచ్చేస్తుంది అనేది వాస్తవ సంఘటన. ఎందుకు అని అంటే, ఏఐ లేకపోతే ముందున్న దినాల్లో ప్రపంచమే ఉండదేమో అనేటువంటి పరిస్థితులు మనకి ప్రస్తుత దినాల్లో కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఏఐ లేకపోతే ఇక మనిషి మనుగడే అసాధ్యమేమో అన్నట్టుగా ఈ ఏఐ మీద మనుషులు ఆధారపడవలసి వస్తున్న పరిస్థితులు ప్రస్తుత దినాల్లో, మన రాబోయే దినాల్లో మనకి వస్తాయి అనేది ఇది వాస్తవ సంఘటన అనేది గమనించి. అయితే ఏఐ మనుషులకు ఏ విధంగా ఇప్పుడు సహాయపడుతుందంటే, ఏఐ అనేది ఆల్మోస్ట్ మనకు వచ్చేసింది. చాలామంది మీకు తెలియకుండానే ఈ ఏఐని వాడుతున్నారు అనేది కూడా కొంతమంది మీకు తెలియదు. ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. ఈ మధ్య మీకు ఒకటి వచ్చింది మనకి యాప్, చాట్ జీపీటీ అని. ఈ చాట్ జీపీటీ అనేది ఏఐతో భాగమై ఉన్నదే అని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే చాట్ జీపీటీలోకి వెళ్ళి మీరు ఏది అడిగినా అది వెంటనే వితిన్ సెకండ్స్లో మీకు వెంటనే సమాచారం అంతా, మీకు డేటా అంతా ఇచ్చేస్తూ ఉంటుంది. మీరు దేని గురించి అడుగుతారో అది వెంటనే వితిన్ సెకండ్స్లోనే, నిమిషాలు కూడా కాదు, డేటా మొత్తం ఇచ్చేది. అది ప్రపంచంలో దేని గురించి మిమ్మల్ని అడిగినా, మీరు దాన్ని అడిగినా మీకు మొత్తం సమాచారం వచ్చేస్తుంది. ఇది ఎలా సాధ్యం అవుతుంది తెలుసా మీకు? ఏఐ ద్వారా ఇది సాధ్యమవుతుంది. అంటే డేటా కనెక్షన్ అనేది, డేటా కనెక్షన్ ఇవ్వడం ద్వారా అది అమలు చేయబడుతుంది. ఇది ఎవరు ఇవ్వాలి? మనుషులే ఇవ్వాలి. ఇప్పుడు ఏఐ అనేది దేని మీద ప్రభావితం? నెంబర్ 1, మొట్టమొదటిగా మనం చూస్తే ఎడ్యుకేషన్ ఫీల్డ్. అంటే ఇప్పుడు స్టడీలో ఇది భయంకరంగా ఈ ఫీల్డ్ వచ్చేసింది, పనిచేస్తుంది. ఇప్పుడు దాంట్లో స్టడీ చేస్తేనే ఫ్యూచర్, భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఉండదు. దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. అందుకే అందరూ ఏఐ వైపే మెగ్గు చూపుతున్నారు. అందరూ కూడా మెగ్గు చూపడానికి కారణం, దాన్ని అనుసరించడానికి కారణం అదే, సబ్జెక్ట్ తీసుకోవడానికి కారణం కూడా అదే. రాబోయే దినాల్లో ఎంతే ఎడ్యుకేషన్ పరంగా చాలా ఎక్కువగా ఏఐ వచ్చేసింది. మీరు ఎక్కడ చూస్తే మీకు వినబడుతుంది. నెక్స్ట్ రెండోది వైద్యపరంగా, అనగా మనం చూస్తే కనుక ఈ ఆరోగ్యపరంగా, వైద్యపరంగా కూడా ఏఐ అమల్లోకి వచ్చేసింది. అంటే ఒక మనిషికి ఆరోగ్యం ఎలా ఉంది, ఆ మనిషి యొక్క బలహీనత ఏంటి, ఆ మనిషికి బలహీనతలో ఎలా వస్తుంది, రాబోయే రోగాల గురించి కూడా, రాబోయే దినాల్లో మీకు ఏం రోగం వస్తుంది, దానికి ముందే జాగ్రత్త ఎలా తీసుకోవాలి, అది వచ్చినప్పుడు ఏం చేయాలి, ఈ విషయాలు ముందుగానే నీలో పసిగట్టి, నీలో ముందుగానే తెలియచేసి నీకు సమాచారం ఇచ్చేది ఏఐ. ఇది మంచిదే కదా అని మనకు అనిపిస్తుంది. ఓకే, అంతవరకు బాగానే ఉంటుంది. అంటే మనకు ముందే బలహీనతను చెప్పగలిగేది, మనకి పరిస్థితిని చూడగలిగేది, అది మంచిదే కదా నీకు అనిపిస్తుంది. స్టడీ పర్సన్గా కూడా మనకు అది ఉపయోగమే కదా అని మీకు అనిపించవచ్చు. ఇంతవరకు ఏఐ మనుషులకు లాభకరంగా ఉంటుంది. మూడోదిగా వాణిజ్యపరంగా మనం చూస్తే మార్కెటింగ్
వస్తే మీరు ఎక్కడ ఏ వస్తువు కొనాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, మీరు ఎగ్జాంపుల్గా మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు వస్తువు కొన్నప్పుడు వెంటనే మీరు ఆ వస్తువు అక్కడ పెట్టగానే దాని అమౌంట్ మెషిన్లోకి వెళ్ళిపోతుంది. దాని అమౌంట్ మెషిన్లోకి పడిపోతుంది, అమౌంట్ వచ్చేస్తుంది, దానికి ఒక బార్ కోడ్ అనేది ఉంటుంది. ఇదంతా మార్కెటింగ్ పరంగా, వాణిజ్య పరంగా కూడా ఏఐ అమల్లోకి వచ్చేసింది మన ప్రపంచంలో అనేది మనం గమనించవలసిన విషయం. అంత మాత్రమే కాదు, అక్కడ వైద్యపరంగా, ఎడ్యుకేషన్ పరంగా, వాణిజ్య పరంగా, బిజినెస్, ఉద్యోగాల విషయంలో కూడా ఏఐ అనేది చాలా ప్రాముఖ్యతని మనకి కనపరుస్తూ ఉంది. ఈ రకంగా ఇంతవరకు ఏఐ వల్ల మనుషులకి ఇది ఉపయోగం అనుకుంటున్నారు. ఇంకా మనుషులకు ఏఐ ఎలా ఉపయోగకరంగా మారుతుంది అంటే మీరు జాగ్రత్త వినాలి. ఇక్కడ మీరు చూస్తే పరిస్థితి మీరు చూస్తుండొచ్చు, చాలా వీడియోలు యూట్యూబ్లో గట్ట మీరు చూస్తుండొచ్చు. ఏంటి అంటే కొంతమంది కుటుంబాల్లో కొంతమంది తల్లిదండ్రులు కోల్పోతున్నారు, కొంతమంది బ్రదర్స్ని కోల్పోతున్నారు. అలా కోల్పోయినప్పుడు వారి కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు, ఏదైనా వివాహం, మ్యారేజ్ ఫంక్షన్ జరిగినప్పుడు, మొన్న రీసెంట్గా మనం చూస్తే కనుక ఒక కుటుంబంలో బిడ్డలు తల్లిదండ్రులని కోల్పోయారు. అయితే వారి కుమార్తె ఓణీల పండుగ వచ్చింది. ఓణీల పండుగ వచ్చినప్పుడు వాళ్ళ తండ్రులు ఉంటే బాగుండే, ఈ సమయానికి మా తల్లిదండ్రులు లేకపోయాలే అని చెప్పి బాధతో వారు ఉన్నప్పుడు ఏఐ ద్వారా అక్కడ జరిగినటువంటి ఒక అద్భుతం ఏంటి అంటే వాళ్ళు ఏం చేశారంటే స్క్రీన్ మీద వారి తల్లిదండ్రులు ఆ ఓణీల పండుగలోకి వారి తల్లిదండ్రులే స్వయంగా స్వర్గము నుండి దిగి వచ్చినట్లుగా, ఆ ఫంక్షన్లో వారితో కలిసి పాలు పంచుకున్నట్లుగా, వారే వారి మధ్యలోకి వచ్చినట్లుగా, వారితో కలిసి ఫోటోలు దిగినట్లుగా ఏఐ సృష్టించింది. అంత మాత్రమే కాదు, ఒక బ్రదర్ చనిపోయాడు కుటుంబంలో. ఆ బ్రదర్ నా వివాహానికి ఉంటే బాగుండేది, తమ్ముడు బాధపడుతున్న టైంలో వెంటనే ఏఐ ద్వారా వాళ్ళు సృష్టించింది ఏంటో తెలుసా? వాళ్ళ బ్రదర్ స్వర్గం నుండి దిగి వచ్చినట్లుగా, ఆ వివాహంలోకి వచ్చినట్లుగా, వాళ్ళ కుటుంబంతో కలిసి ఆ వివాహంలో పాలు పంచినట్లుగా, వధూవరులిద్దరిని ఆశీర్వదించినట్లుగా, వాళ్ళతో కలిసి ఫోటో దిగినట్లుగా, లేని వ్యక్తిని స్వర్గం నుండి తీసుకొచ్చి చూపించినట్లుగా ఏఐ ద్వారా ఇది సాధ్యమవుతుంది. మీరు గమనించాలి. అప్పుడు ఆ కుటుంబీకులు చాలా దుఃఖపడ్డారు, సంతోషపడ్డారు, ఆనంద బాష్పాలు వాళ్ళ కళ్ళలో చూస్తాం. ఇది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అని సంబరపడ్డారు. ఇంతలా ఏఐని ఈ దినాల్లో మనుషులు వాడుకుంటున్నారు. అయితే మీరు ఇప్పుడు వేయవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇదే ఏఐ ద్వారా మనుషులకు వినాశనం ప్రారంభమబోతుంది, మనుషులకు ప్రమాదము రాబోతుంది, మానవాళ్ళే అంతమయ్యే పరిస్థితి ఈ ఏఐ ద్వారానే సంభవించబోతుందని మీకు చెప్పడంలో కూడా ఎలాంటి సందేహము కూడా లేదనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఎలా అంటే మీరు ఇప్పుడు గమనించండి, ఈ ఏఐ ద్వారా వచ్చే నష్టం ఏంటి, మనుషులు అంతం ఎలా అవుతారు, మనుషుల వినాశనం ఎలా జరిగిద్దంటే ఈ ఫేస్బుక్ వారు ఒక ఇంటర్వ్యూ చేశారు. ఏఐని ఇంటర్వ్యూ చేస్తే ఆ ఏఐని అసలు నీ గోల్ ఏంటి, నువ్వేం చేస్తావు అని అడిగితే ఏఐ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? మానవులను అంతం చేయడమే నా గోల్ అని చెప్పింది. మనుషులను డిస్ట్రాయ్ చేయడమే నా గోల్ అని చెప్పింది. ఎందుకు అని అంటే దాని యొక్క ఆలోచన, దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనుషుల అంతం కోరుకునేది, మనుషులను నాశనం చేయగలిగేది. ఎలా అనుకుంటారా? ఎందుకంటే వైద్య రంగంలోకి వచ్చింది, ఎడ్యుకేషన్ పరంగా వచ్చింది, బిజినెస్ పరంగా వచ్చింది, అదేవిధంగా హెల్త్ పరంగా వచ్చింది, అన్ని విధాలుగా ఏఐ అమల్లోకి వచ్చేసింది కనుక మనుషులు దానికి బాగా డేటా ఎక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు ఏది కావాలన్నా ఏఐని అడగాలి, ఏఐకి డేటా ఇవ్వాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏఐ ద్వారా నీకు ఏదైనా కావాలంటే జస్ట్ నువ్వు ఒక ఫోటోని మనం ఇస్తే ఆ ఫోటోని ఇచ్చి, ఎగ్జాంపుల్ నీ ఫోటో ఇచ్చి నేను ఒక మామిడి చెట్టు కింద ఉండి మామిడికాయని కోస్తున్నట్టుగా నాకు కనబడాలంటే వెంటనే నీకు కొన్ని సెకండ్లలో నీ ఫోటో నువ్వు ఇస్తే చాలు, నీవే ఒక మామిడి చెట్టు కింద ఆ మామిడికాయ కోస్తున్నట్టుగా వెంటనే నీకు నీ ముందు ఉంచిద్ది వీడియో. అది ఏఐ చేసి పని. అంటే నువ్వు అక్కడ లేవు, జస్ట్ నీ ఫోటో ఉందంతే. కానీ చేస్తే మనుషులు కూడా ప్రమాదం ఏంటో చెప్పనా? మనుషులు లేని దానిని సృష్టించగలుగుతుంది ఏఐ. ఇది చాలా ప్రమాదకరమైనది మానవుల జీవితానికి. అంటే లేని దాన్ని సృష్టిస్తుంది. ఆ మనిషి అక్కడ ఉండడో, కానీ ఆ మనిషిని అక్కడ ఉన్నట్టుగా చూపిస్తుంది. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ అంతా పెరిగింది. మనకు తెలుసు, ఎక్కడో మనం ఏదన్నా షాపింగ్ చేస్తే, మనం బుక్ చేస్తే వాడు ఎక్కడో నుంచో వస్తాడో, మనం ఎక్కడున్నామో, ఏ ఇంటి ముందున్నామో, ఆ ఇంటి నెంబర్ ఏంటో మనం కనుక్కుంటా ఆ జీపీఎస్ఆర్ ద్వారా మన ఇంటి ఎదుటకే వచ్చేస్తున్నాడంటే మనం
ఎక్కడుంటున్నామో మన అడ్రస్ ఏంటో కూడా ఎక్కడో ఉన్న వాడికి తెలిసిపోతుందంటే ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? మనం ఇది ఆలోచించట్లేదు, కానీ ఇదంతా AI యొక్క మాయా అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే మనమే ఇస్తున్నాం ఈ డేటా. నాది పలానా అడ్రస్, పలానా ఏరియాలో, పలానా చోట నేను ఉంటున్నాను. ఇప్పటికే మనకు తెలియకుండానే మన డేటా అంతా కూడా ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు మన సెల్ ఫోన్ ఉంది, మన సెల్ ఫోనే చాలా ప్రమాదకరమైనదిగా మారుతుంది రాబోయే దినాల్లో. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో, ఏ ప్లేస్లో ఉన్నావో, ఎవరితో ఉన్నావో కూడా AI కనిపెట్టగలుగుతుంది, చెప్పేయగలుగుతుంది. ఇవన్నీ ఇది మనుషులకి ఎలా ప్రమాదం అంటే చాలా ప్రమాదకరం. ఎందుకంటే AI నీ దగ్గర ఉందనుకోండి, ఇప్పుడు నీకు ఏదైనా బలహీనం వచ్చింది, బలహీనత వచ్చినప్పుడు నువ్వు అనారోగ్యంతో ఉన్నావు, నీ బలహీనత ఏంటో దానికి తెలుసు. అప్పుడు AIకి నీకు పడకపోతే, దానికి నువ్వు ఎగెనెస్ట్ అయితే, ఆ AI నువ్వు బెడ్ మీద ఉన్నావు, నీకు ఆక్సిజన్ పెట్టారు, వెంటనే ఏం చేద్దో తెలుసా? నువ్వు AIతో నీకు AIకి ఎగెనెస్ట్ అయిపోయావు. అది చెప్పింది దాని సొంత నిర్ణయాలు తీసుకుంటుంది, అదే చెప్పేది. అందుకే నువ్వు ఒకసారి చెప్పిన దానికి ఇష్టం లేకపోతే చేయదు. ఎందుకంటే ప్రాక్టికల్ కూడా చేశారు. మన AI ప్రాక్టికల్ దానికి కొన్ని పనులు అప్పగిస్తే ఆ పనులన్నీ, దానికి అప్పగించిన పనులన్నీ ఎక్కువ అయిపోయి అది చేయలేక AI ఏం చేసుకుంటుంది? మెట్ల దగ్గరికి వెళ్ళి దాన్ని డిస్ట్రాయ్ చేసుకుంటుంది, కింద పడి పగిలిపోతుంది అనమాట. అంటే దానికి ఎక్కువ భారం అయిపోయి పనంతా భారం, ఎక్కువ పనులు అప్పచెప్పడం వల్ల అది నేను చెయ్యలేను, నా వల్ల కాదని తనకు తానే నిర్ణయం తీసేసుకుని తనకు తానే మెట్ల మీద నుంచి కింద పడిపోయి చనిపోద్ది. అంటే తను ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. ఈ రకంగా AI అనేది మానవులకి చాలా ప్రమాదం. నువ్వు బెడ్ మీద ఉంటావు, నీకు దానికి పడినప్పుడు ఏం చేస్తా అంటే కావాలని నీవు దానికి కోపం రప్పించావు కనుక కావాలని నీకు ఆక్సిజన్ నీ నుండి తీసి పక్కన పెట్టేస్తుంది, లేకపోతే దాన్ని ఆఫ్ చేస్తుంది. అప్పుడు నువ్వు చనిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ AIకి నువ్వు డేటా ఇస్తే, AIని ఇప్పుడు మనుషులు ఎలా వాడుతున్నారంటే, అందుకే మనుషులు నీ ఫోటో ఉంటే చాలు దాన్ని మాఫీ చేసి, అంటే నువ్వు అక్కడ ఉన్నా లేకపోయినా ఉన్నట్టుగా ఈ రకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు AI ద్వారా ఉంటే ఇది మనుషుల యొక్క ప్రైవసీకి చాలా ప్రమాదకరంగా AI మారబోతుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే మీరు చాలా వినుంటారు. ఆ మనిషి కాకపోయినా ఆ మనిషి ఫోటో పెట్టి ఆ ఫేస్ మాఫించేసి ఆ మనిషి అక్కడ ఉన్నట్టుగా, లేదా వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నట్టుగా, వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టుగా, వేరే వాళ్ళతో కలిసి ఉన్నట్టుగా ఈ AI సృష్టిస్తుంది. వీటి వల్ల చాలామంది జీవితాలు పాడైపోతున్నాయి. సోషల్ మీడియా ద్వారా చాలామంది జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఎందుకని? నీవే కావాలని డేటా ఇస్తున్నావు కనుక. అనబడే వారు కూడా చాలామంది ఈరోజు వారి యొక్క ఫేస్ మాపింగ్ చేసి యూట్యూబ్లో, సోషల్ మీడియాలో పెడుతున్నారు AI ద్వారా. కొన్ని వీడియో క్లిప్స్ కూడా నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ACCHAFM అనే ఛానల్లో అచ్చయ్ FM అని అంటున్నారు. ఆ ఛానల్లో ఈ మధ్య కాలంలో AIని యూజ్ చేసి కొన్ని వీడియోస్ స్టాండప్ కామెడీ రూపంలో తీసుకురావడం అయితే జరుగుతుంది. అది ఎంత గలీజ్గా, ఎంత వల్గర్గా ఉంది అంటే, మనం అంటే తెలుసు ఏదో కొంచెం గొప్ప అవేర్నెస్ ఉంది AI మీద. అంటే నాకే అది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి కొన్ని డేస్ పట్టింది. సడన్గా చూసి ఆల్ ఆఫ్ సడన్ ఇది నిజమేమో, ఏంటి ఇలా మాట్లాడింది అనుకున్నా, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. అలాంటిది విలేజెస్లో ఎలా ఉంటుంది అంటే, ఒక వీడియో చూసినప్పుడు అది నిజంగానే చేశారు అనుకుంటారు. అంటే సిటీలో అమ్మాయిలందరూ ఇలానే ఉంటారేమో, ఈ సిటీకి పంపిస్తే అమ్మాయిలు చెడిపోతారేమో అనే విధంగా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. అలాంటి టైంలో ఇలాంటి వీడియోలు రావడం వల్ల ఇంకా కొంచెం వల్గర్గా మారి, అసలు వాళ్ళని కనీసం చదివించుదామన్నా, సిటీలో జాబ్స్కి పంపించుదామన్నా కానీ వాళ్ళు పంపరు. ఈ రియల్లా ఫేక్ అర్థం కాని పరిస్థితి. మీరు ఈ మధ్యన చూడవచ్చు, కొన్ని వల్గర్ వీడియోస్ వస్తూ ఉన్నాయి AI ద్వారా, కొన్ని వల్గర్స్ వీడియోస్. అందులో ఒక స్త్రీ నిలబడి మాట్లాడుతుంది, చాలా వల్గర్గా మాట్లాడుతుంది. ఆ మాటలు కూడా అవి మాట్లాడి ఎలాగుంటాయి అంటే డబల్ మీనింగ్ అనమాట. అవన్నీ కూడా మీరు చూస్తే ఉండొచ్చు చాలా. కానీ చాలామంది అనుకుంటారు రియల్గా అమ్మాయి మాట్లాడుతుందేమో అనుకుంటున్నారు. కొంతమంది స్టార్టింగ్లో అలాగే అనుకున్నారు, కానీ అమ్మాయి కాదు, అది AI మాయ, అంత మాత్రమే. నిజంగా ఆమె స్త్రీ కాదు, అది AI పిక్చర్ మాత్రమే. కానీ చాలామంది అలాగే నమ్ముతున్నారు. ముందున్న దినం ఇప్పుడు చూడండి, చాలామంది యవ్వనస్తులు కూడా, మీకు ఒంటరిగా ఉంటున్నారా, మీరు ఒక్కలే ఉంటున్నారా, మీకు ఏం ఊసిపోవట్లేదు, మీకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, మీతో మాట్లాడలేరా, అయితే ఫ్రెండ్స్ చాట్ ఉంది, ఫ్రెండ్స్ చాట్లోకి వస్తే మీతో మాట్లాడతారు. అంటే వీళ్ళందరూ కూడా చాలామంది ఈరోజు పిచ్చోళ్ళు, యవ్వనస్తులు చాలామంది దానికి బానిసలు అయిపోయి, నాతో అందులో అయితే మనం వీడియో కాల్ మాట్లాడవచ్చు, మామూలుగా వాయిస్ కాల్ మాట్లాడవచ్చు, మనతో ఫ్రెండ్షిప్ చేస్తారని ఆశపడి చాలామంది అలా ఎడిక్ట్ అవుతూ, దానివల్ల వీళ్ళు అన్నీ కూడా అప్పుడు అదేం చేస్తుందంటే, అప్పుడు మాట్లాడే ఈ పెరిగిపోయి ఎక్కువ అదేం చేయమంటే వీళ్ళు అదే చేస్తారు. అప్పుడు వీళ్ళ డేటా అంతా అక్కడికి వెళ్ళిపోద్ది. రేపొద్దున వీళ్ళందరూ సోషల్ మీడియాలో వీళ్ళందరూ కూడా
మొత్తం భయంకరమైనటువంటి అవమానపరచబడే పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ మానవులకు భయంకరమైన విషయాలు. ఎంతటితో ఆగదో అనేది మనుషులను చంపే పరిస్థితులు వస్తాయి. అంటే ఒక మనిషి ఇక్కడ లేడు, కానీ ఆ మనిషి పలానా చోట ఉన్నాడు, పలానా ప్లేస్లో ఉన్నాడు అని కనుక ఉగ్రవాదులు కానీ మతోన్మాదులు కానీ ఎవరికైనా అది సమాచారం అడిగితే అది చెప్పేస్తుంది. అప్పుడు వాళ్ళు అతన్ని చంపే అవకాశం ఉంటుంది. అది పిఎం అయినా సీఎం అయినా ఎవరైనా కావచ్చు. పలానా వ్యక్తి నేను చంపాలనుకున్న వ్యక్తి ఎక్కడ ఉన్నా నాకు సమాచారం కావాలంటే అది చెప్పేస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి చంపే అవకాశం ఉంది. అంటే మనుషులనే ప్రమాదంగా మార్చే అవకాశం. వీటిని ఉపయోగించి మనుషులను చంపే ప్రయత్నాలు AI ద్వారా జరుగుతాయి. ఇది చాలా భయంకరమైనది పరిస్థితి. అందుకే ఈరోజు జాగ్రత్తగా గమనించండి. ఈ AI అనేది రాబోయే దినాల్లో మనుషులకు ప్రమాదకరం. దీన్ని ఎక్కువ మనుషులు వాడడానికి ప్రయోజనకరం కావచ్చు, కానీ ఇది మనిషి యొక్క జీవితానికి, మనిషి యొక్క ప్రైవసీకి, మనిషి యొక్క ప్రాణ రక్షణకి ఇది చాలా ప్రమాదకరంగా ముందున్న దినాల్లో మారబోతుంది. చాలా డేంజర్ AI. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో కూడా దీని గురించి ముందుగానే చెప్పబడింది. దానియేలు గ్రంథం 12:4 మీరు చూస్తే గనక అక్కడ వ్రాయబడిన మాట నేను చదువుతున్నాను. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదేశాల సంచరించి నందున తెలివి అధికమగును అని వ్రాయబడింది. మనుషులు సంచరించడం వల్ల, ఎక్కువగా సంచరించడం వల్ల, అంటే ఎక్కువగా సంచారం జరగడం వల్ల, దేశాలు తిరగడం వల్ల మనుషులకి జ్ఞానం అధికమవుతుంది. AI అంటే అర్థం ఏంటి? స్టార్టింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగా కృత్రిమ మేధ శక్తి అని అర్థం. అంటే తెలివి అధికమవుతుంది. ఇదే విషయం ప్రకటన గ్రంథంలోకి వెళితే ఇది ఏమేం చేస్తుందో పూర్తిగా ఇంకా అక్కడ ప్రకటన గ్రంథం 13:14 నుంచి, కత్తి దెబ్బతినియు బ్రతికిన ఈ క్రూరముఖమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన, అది సూచన అంటే డేటా అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఒక మృగమును, ఒక ప్రతిమను చేయవలని అది భూ నివాసులతో చెప్పుచుంటే మనుషులే దాన్ని చేయాలి, తయారు చేయాలి. ఇప్పుడు జరుగుతున్నది అదే. భూ నివాసులను మోసపుచ్చుచున్నది. అనేది భూ నివాసులను మోసం చేసేది. స్టార్టింగ్ ఇప్పుడు మనుషులకు అది ఉపయోగకరంగా ఉన్నట్టుగా, అదే మనుషులు చనిపోయిన వాళ్ళని కనిపించేలా చేసి వాళ్ళని ఆనందపరిచి అలా కనిపించింది ఈ రేపటి దినాన అదే నీ చావుని, నీ మరణాన్ని తీసుకుని వస్తుంది అనేది నువ్వు గమనించవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం. మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయునట్లును. రేపు ఏమవుద్దంటే తన మాట వినకపోతే, తన చెప్పింది చేయకపోతే అది నిన్ను చంపే ప్రమాదం ఉంది. ఎందుకంటే నీ డేటా అంతా దాని దగ్గర ఉంటుంది. నీ వీక్నెస్ దానికి తెలుసు, నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసు, ఏం చేస్తావో తెలుసు, ఏ ఆహారం తింటావో తెలుసు, నువ్వు ఏటి బలహీనత కలిగిన ఏ రోగం నీకుందో బలహీనత దానికి తెలుసు. అప్పటికే డేటా అంతా వెళ్ళిపోద్ది. అందుకే అది నిన్ను చంపే ప్రమాదం ఉంది. ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకే దానికి అధికారము ఇవ్వబడుతుంది. ఇక్కడ చూడండి, అందుకనే కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనా తమ నొట్స యందైనా ముద్ర వేయించుకున్నట్లు, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిము. అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కథలో ఉన్నది AI గురించే. ఇది రాబోయే దినాలు. ఇప్పుడు ఈ పరిస్థితిని వస్తుంది. ఈ AI ఒక ప్రతిమగా మారబోతుంది, క్రూరముఖం మారబోతుంది. ఇది అంత్యక్రీస్తుకి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఎగ్జాంపుల్ మాట చెప్పి నేను ముగిస్తున్నాను, జాగ్రత్త వినండి. చివరిగా అనేది ఎంత ప్రమాదం, ఎందుకు కారణం ఏంటంటే, ఇప్పుడు గూగుల్ అనే దాంట్లో కూడా మీకు జూమ్ మీట్ ఉంది. జూమ్ మీట్లో ఒక్క చోట ఎక్కడెక్కడ ఉన్నవారందరూ ఒకే వ్యక్తి జూమ్ మీటింగ్ పెడితే అనేక మంది ఆ జూమ్ మీటింగ్లో వస్తున్నారు. ఇది ఎలా సాధ్యం? అమెరికాలో ఉండొచ్చు, ఆసియాలో ఉండొచ్చు, ఒకే చోటుకు వస్తున్నారు. అలాగే అంత్యక్రీస్తు పరిపాలన ఎలా జరిగిందో తెలుసా? ప్రపంచమంతటికి ఒకే పరిపాలన, ఒక్కడే అంత్యక్రీస్తే పరిపాలిస్తాడు. అతడు ఒక్కడే ఒకే చోట ఉండి ప్రపంచాన్ని ఎలా పరిపాలిస్తాడంటే, ప్రతి ఒక్కరి డేటా ఆ టయానికల్లా ఇప్పుడు వచ్చిన AI ద్వారా ప్రతి ఒక్కరి డేటా, ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రతి ఒక్కరి డేటా అక్కడికి వెళ్ళిపోద్ది. అప్పుడు అందరినీ చూస్తాడు అక్కడుండి. ప్రపంచంలో ఏ ఒక్కరు ఏ ఊర్లో ఏ ఇంట్లో ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అంతా వాడికి తెలుసు. అందుకే ప్రపంచం ఒకే పరిపాలన. AI అనేది ఇది అంత్యక్రీస్తుకు ఉపయోగపడడానికి, అంత్యక్రీస్తుకి ఇది ప్రయోజనకరంగా ఉండడానికే ఇప్పుడు వచ్చింది AI ప్రాసెస్. ఈ ప్రాసెస్సే
అంత్యక్రీస్తుకి ఉపయోగపడేది, అంత్యక్రీస్తు చేతులకు వెళ్ళేది. అప్పుడు మానవాళ్ళందరూ కూడా వాడి చేతుల్లో ఉంటారు. వాడు ముందు మంచివాడు ఉంటాడు, తర్వాత వాడు విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఇప్పుడు ఏఐ కూడా అదే, ముందు ప్రజలకు ఉపయోగకరంగా, వాళ్ళకి మేలుకరంగా వారి జీవితాన్ని నడిపించేది కనబడుతుంది. తర్వాత ఇదే ఏఐ ఒక ప్రమాదకరముగా మనుషుల మానవాళ్ళని అంతం చేసేదిగా మారబోతుంది. కనుక జాగ్రత్త. క్రైస్తవులు, దేవుని నమ్మిన బిడ్డలకి ఇది పూర్తిగా అర్థమవుతుంది. దీన్ని గమనించి ఏఐతో మనం జాగ్రత్తగా ఉండాలి అని, ఇది మనం ఎంతవరకు దానికి ఇవ్వాల్సిన డేటా మన మంచి విషయాలు తప్ప చెడు అనేది దానికి ఎప్పుడు కూడా మనం ఇవ్వకూడదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. మీరు కూడా జాగ్రత్త పడి, మీరు కూడా ఎప్పుడైనా మీ సెల్ ఫోన్లో ఏదైనా మీరు చూసేవైనా, మీరేం చూస్తున్నారో తిరిగి అలాంటివే మీ సెల్లోకి ఎలా వస్తున్నాయి, ఏఐ దానికి తెలుసు కాబట్టి మళ్ళీ అయ్యే పంపిస్తూ ఉంటుంది, మీకు అయ్యే తిరిగి వస్తూ ఉంటాయి. లేకపోతే మీకు అలా అయ్యే దానికి సంబంధించి ఎలా వస్తున్నాయి అనుకుంటున్నారు? కారణం అదే. ఇవన్నీ కూడా ఏఐ మాయా అని చెబుతున్నా, జాగ్రత్త. ఇవన్నీ నువ్వు ఇప్పుడు ఏం చూస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం డేటా ఇస్తున్నావు, ఇదన్నీ నీ ఫ్యూచర్ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. అది నీకు ప్రమాదకరంగా మారుతుంది ఏ అనేది. అందుకే ఇప్పుడు ఏ అంటే సంబరపడడం కాదు, సంతోషపడడం కాదు, ఇది క్రైస్తవులకు మరీ ముఖ్యమైన చెప్తున్నా. ఇది అంత్యక్రీస్తుకి ఉపయోగపడడానికి ఏఐ సిద్ధమవుతుంది. ఒకే పరిపాలన, అందుకే ఒక దిక్కున ఉండి ప్రపంచమంతా ఎలా పరిపాలిస్తుంటే ఈ ఏఐ సిస్టమ్ ద్వారానే. కనుక దయచేసి గమనించి ఈ రోజులో ఏఐతో చాలా జాగ్రత్తగా జ్ఞానం కలిగి మెలగాలని ప్రభుపేట అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.